హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మీలో ఎవరన్నా బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతూ అందులో మన ఈసీ డిపార్ట్మెంట్ లో ఉన్నట్టయితే చాలా మంచి విషయం. మీ డ్రీమ్స్ విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, నెట్వర్కింగ్, కమ్యూనికేషన్స్ లోకి వెళ్ళాలనుకుంటే ఇంకా మంచిది. ఇంకొంతమంది ఐఐటీస్ కి, ఎన్ఐటీస్ కి, పిఎస్యూస్ లైక్ బెల్, డిఆర్డిఓ, ఇస్రో, ఇంకా ఎన్టీపీసీ ఇలాంటి వాటిలోకి వెళ్ళాలంటే మీ డ్రీమ్ చాలా పెద్దది. కానీ ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఉంది. అదేంటంటే మాదొక టియర్ 3 కాలేజ్. మా కాలేజీకి సెమీ కండక్టర్ రిలేటెడ్ కంపెనీస్ రావట్లేదు. మాకు ఐటీ ఇండస్ట్రీ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. మాకు ఓన్లీ కోర్ జాబ్ తెచ్చుకోవాలని ఉంది. లేకపోతే ఫర్దర్ స్టడీస్ ఐఐటీస్, ఎన్ఐటీస్‌కి వెళ్ళాలని ఉంది. కానీ మాది టియర్ 3 కాలేజ్ అని అనుకునే వాళ్ళకి మీకొక బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. అదే గేట్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ 2027లో జరుగుతుంది. ఆల్రెడీ 2026లో జరుగుతుంది. మీలో ఎవరైనా బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఉండి 2026 గేట్ ఎగ్జామ్‌కి అప్లై చేసుంటే చాలా బెనిఫిట్. మీరు ఒకవేళ ట్రయల్‌గా అటెంప్ట్ చేద్దాం అనుకున్నా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే మీకు ఎగ్జామ్ స్ట్రక్చర్ అర్థమవుతుంది. అసలు ఎలాగా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి ఇవన్నీ మీకు బాగా అర్థమవుతాయి. ఒకవేళ మేము ఎలాగైనా 100% 2026లోనే అటెంప్ట్ చేసి క్రాక్ చేయాలనుకుంటున్నామంటే మీకు ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ఉంటారు. ఒకవేళ స్టార్ట్ చేయకపోయినా ఇప్పుడు రఫ్‌గా ఒక 2, 3 సబ్జెక్ట్స్ చదువుకొని అటెంప్ట్ అన్నా చేయండి. ఏదో ఒక మంచి జరుగుతుంది. ఒకవేళ మేము ఎలాగైనా 2027లో గేట్ ఎగ్జామ్ రాసి హైర్ స్టడీస్‌కి గాని, పీఎస్యూస్‌కి గాని వెళ్దాం అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్‌కి షేర్ చేసి ఖచ్చితంగా ఆ లైక్ బటన్‌ని నొక్కండి. ఎందుకంటే దానివల్ల ఇంకో చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి. ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఎగ్జామ్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. దీనికన్నా ముందు అందరికి ఉండే డౌట్ ఏందంటే, గేట్ ఎగ్జామ్ స్కోర్ కార్డ్ అనేది 3 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటది. అంటే ఈ 3 ఇయర్స్ లోపల మీరు ఐఐటీ అడ్మిషన్స్‌కి గాని, ఎన్ఐటీస్‌కి గాని అడ్మిషన్స్ గాని ఈ 3 ఇయర్స్‌లో చేసుకోవచ్చు. అంటే 3 ఇయర్స్‌కి మాత్రమే గేట్ ఎగ్జామ్ యొక్క స్కోర్ కార్డ్ మీకు వ్యాలిడ్. కానీ ఇక్కడ అందరికి ఉండే డౌట్ ఏందంటే, మేము పీఎస్యూస్‌కి వెళ్ళాలి, గవర్నమెంట్ జాబ్స్‌కి వెళ్ళాలి. వీటికి కూడా ఈ గేట్ ఎగ్జామ్ 3 ఇయర్స్ వ్యాలిడ్ ఉంటుందా? దాని స్కోర్ కార్డ్ అంటే ఉండదు. పీఎస్యూస్‌కి వెళ్ళాలనుకుంటే మీరు ఏ ఇయర్ అయితే గేట్ అటెంప్ట్ చేసి, ఏ ఇయర్ అయితే దాని రిజల్ట్ వచ్చిందో, ఆ ఇయర్‌కి మాత్రమే ఆ స్కోర్ కార్డ్ వ్యాలిడ్. పీఎస్‌యూ జాబ్స్‌కి మాత్రమే. లేకపోతే మీరు ఐఐటీ, ఎన్ఐటీస్‌కి వెళ్ళాలనుకుంటే దానికి 3 ఇయర్స్ స్కోర్ కార్డ్ అనేది వ్యాలిడ్‌గా ఉంటది. పీఎస్‌యూస్‌కి, గవర్నమెంట్ జాబ్స్‌కి మాత్రమే 1 ఇయర్. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గేట్ ఎగ్జామ్ ఫార్మాట్ ఏముండదు. ఇదొక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 3 అవర్స్ ఉంటది. 65 క్వెషన్స్‌లో 10 జనరల్ ఆప్టిట్యూడ్, మిగతావన్నీ కోర్ సబ్జెక్ట్స్. ఎంసీక్యూస్ ఒక ఆప్షన్ మాత్రమే కరెక్ట్. ఎంఎస్‌క్యూస్‌లో 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. న్యూమరికల్స్‌లో అయితే అసలు ఆప్షన్సే ఉండవు. బ్లాంక్స్ ఉంటాయి. మార్కింగ్ స్కీమ్ వచ్చి 100 మార్క్స్‌కి జరుగుతుంది. అందులో 15 జనరల్ ఆప్టిట్యూడ్. మిగతాదంతా మన కోర్ రిలేటెడ్. ఇప్పుడు మెయిన్ వీడియోలోకెళ్దాం. ఫస్ట్ సిలబస్. సిలబస్ ఈసీ రిలేటెడ్‌కి మెయిన్ ఈ సబ్జెక్ట్సే. ఈ సబ్జెక్ట్స్ కాకుండా వేరే సబ్జెక్ట్స్ మీకసలు రావు. అందరూ అనుకోవచ్చు ఇయర్‌కి సిలబస్ మారుతదని. జనరల్‌గా ఒకవేళ సిలబస్ మారినా 1, 2 చిన్న చిన్న టాపిక్స్ మారుతాయంటే సబ్జెక్ట్ మాత్రం అస్సలు మారదు. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ సిలబస్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామనుకుంటే అది మైనస్. సిలబస్ ఎప్పుడో ఆగస్ట్, అక్టోబర్‌లో వస్తది. అప్పటిదాకా మీరు టైమ్ వేస్ట్ చేసుకుంటూ పోతే చాలా లాగ్ అయిపోతది. ఓకేనా? సిలబస్ అనేది 1-2 టాపిక్స్ చిన్న చిన్నవి మారతాయంతే సబ్జెక్ట్సే అసలు మారరు. ఓకేనా? ఎందుకంటే మీరు ప్రీవియస్ ఇయర్ సిలబస్ పేపర్స్‌ని డౌన్‌లోడ్ చేసి కూడా చూసుకోండి. అన్నీ ఒకేలాగుంటాయి. ఈవెన్ ఒక ఫుల్ స్టాప్ కూడా చేంజ్ అయ్యి ఉండదు. ఒకవేళ మీరు ఇంకా ప్రీవియస్‌కెళ్తే 1, 2 చిన్న చిన్న టాపిక్స్ మాత్రమే చేంజ్ అయ్యుంటాయి. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. సిలబస్ అనేది ఏం మారదు. మీరు ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఓకేనా? ఈ సబ్జెక్ట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్స్‌లో నుంచి మీకు క్వెషన్స్ ఉంటాయి. ఇదే మెయిన్ సిలబస్. ఓకేనా? నెట్వర్క్స్ మీకు బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో వస్తది. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ సెకండ్ ఇయర్‌లో వస్తది. ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ ఇది కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్‌లో వస్తది. అనలాగ్ సర్క్యూట్స్ అయితే సెకండ్ ఇయర్. డిజిటల్ సర్క్యూట్స్ సెకండ్ ఇయర్. కంట్రోల్ సిస్టమ్స్ థర్డ్ ఇయర్‌లో వస్తది. కమ్యూనికేషన్స్ కూడా సెకండ్ ఇయర్‌లోనే రావచ్చు సెకండ్ సెమిస్టర్‌లో. ఎలక్ట్రోమాగ్నెటిక్స్ కూడా సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్‌లోనే వస్తది. కంట్రోల్ సిస్టమ్స్ జనరల్‌గా అందరికి థర్డ్ ఇయర్‌లో వస్తది. కొంతమందికి చెప్పలేము. జనరల్ యాప్టిట్యూడ్ అసలు ఉండదు. మీరే దాన్ని క్లియర్‌గా నేర్చుకోవాలి. ఒకవేళ మీ కాలేజ్‌లో చెప్తే ఇంకా మంచిదే. అర్థం కాకపోతే యూట్యూబ్ ఉంది. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ అంటే ఎం1, ఎం2, ఎం3, ఎం4 ఈ 4ఏ. ఈసీఈ వాళ్ళకైతే జనరల్‌గా లీనియర్ ఆల్జీబ్రా అండ్ కాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, వెక్టార్ కాలిక్యులస్, కాంప్లెక్స్ వేరియబుల్స్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్స్, ఇంకా ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఇవే ఉంటాయి. ఈ సిలబస్సే. ఒకవేళ ట్రిపుల్ ఈ వీళ్ళకైతే న్యూమరికల్ మెథడ్స్ ఇవన్నీ యాడ్ అవుతాయి. కంప్యూటర్స్ వాళ్ళకైతే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ యాడ్ అవుతది. వాళ్ళ సిలబస్ ఇంకా కొంచెం తక్కువగానే ఉంటది. ఓకేనా? ఈ సిలబస్సే. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏందంటే మనకి ఉన్నది చాలా ప్రీషియస్ టైమ్.
ఫస్ట్ పాయింట్ అందరూ చేసే మెయిన్ మిస్టేక్ ఏందంటే 2027లో మీరు గనుక గేట్ ఎగ్జామ్ రాయాలి అని అనుకున్నట్టయితే, మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏందంటే, ఇంకా చాలా రోజులుంది చిన్నగా చదవచ్చు. రోజుకి 1 అవర్ గాని చదివితే సరిపోతది. వారానికి 2 గంటలు, వారానికి ఒక 2, 3 డేస్ చదివితే సరిపోతది అనుకుంటారు. అదే ప్రతి ఒక్కళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. ఓకేనా? మనకున్నది చాలా ప్రీషియస్ టైమ్. ఆల్‌మోస్ట్ 14 మంత్స్ ఉంది. 14 కూడా కాదు 15, 16 మంత్స్ ఉన్నాయి. ఎందుకంటే 2027లో అరౌండ్ ఫిబ్రవరిలో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. ఓకేనా? మీకు చాలా టైమ్ ఉంది. మీరేం చేయాలంటే ఫస్ట్ సిలబస్‌ని స్ట్రక్చర్‌గా ప్లాన్ జేసుకోండి. ఎందుకంటే మీరు బీటెక్ థర్డ్ ఇయర్‌లోనే ఉన్నారు కాబట్టి, మీకు మీ ఫస్ట్ ఇయర్‌లో ఉన్న ఎల్‌ఏఎన్‌సీ గానివ్వండి, డీఈవీసీ, కాంప్లెక్స్ వేరియబుల్స్ ఈ మ్యాథ్స్ మీద మీకు కొంచెం ఐడియా ఉంటది. మీరు ఒకవేళ టాపర్ గాని బాగా ఆలోచించి మీ ఎగ్జామ్ రాసి మంచి సీజీపీఏతో ఉంటే, మీరింకా ఆ టాపిక్స్‌ని మర్చిపోయి ఉండరు కాబట్టి వాటిని రివైజ్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే మీ సెమిస్టర్ సబ్జెక్ట్స్‌కు ఉన్న సిలబస్సే గేట్ ఎగ్జామ్ సిలబస్‌లో గూడా ఉంటుంది. ఆల్‌మోస్ట్ అంతే. కాకపోతే మీరు సెమిస్టర్ సిలబస్‌లో మొత్తం థియరాటికల్‌గా మీ ఎగ్జామ్స్‌ని రాస్తారు. కానీ గేట్ ఎగ్జామ్‌లో మాత్రం ఆ థియరాటికల్‌గా రాసిన ఎగ్జామ్‌ని సింపుల్ 1 మినిట్‌లో సాల్వ్ చేసి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ బాగా తెలిసుంటే మీరు గేట్ ఎగ్జామ్‌ని రాయగలరు. అర్థమైందా? అంటే దాని అర్థం ఏందంటే మీరు మీ ఎగ్జామ్‌లో థియరాటికల్‌గా ఒక పేజ్ అంతా ఒక సమ్ రాస్తే దాన్ని మీరు గేట్ ఎగ్జామ్‌లో 1, 2 లైన్‌లోనే సాల్వ్ చేసి 1 మినిట్‌లోనే మీరు ఆప్షన్ పెట్టాలి. అంటే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ రావాలి. కానీ ఇక్కడ మీకున్న ప్లస్ పాయింట్ ఏందంటే మీకు కాన్సెప్ట్ తెలుసు. అర్థమైందా? మీకు కాన్సెప్ట్ తెలుసు కాబట్టి, మీరు ఈజీగా ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే, మీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఉంటాయి గదా! గేట్ ఎగ్జామ్‌వి. అవి సాల్వ్ చేస్తే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ గూడా వచ్చేస్తది. అర్థమైందా? కానీ కొంతమందుంటారు. మా సీజీపీఏ చాలా తక్కువగా ఉంది. మేమేం చేయాలి? మాకు కాన్సెప్ట్ క్లియర్‌గా లేదంటే, ఇప్పుడున్న చాలా టైమ్‌ని యూజ్ చేసుకోండి. గేట్ ఎగ్జామ్ సిలబస్‌ని పక్కన పెట్టుకోండి. సెమిస్టర్ సిలబస్‌ని పక్కన పెట్టుకోండి. మీ కాలేజ్‌లో ఉన్న క్లాస్ నోట్స్‌ని పక్కన పెట్టుకోండి. మీకు క్లాస్ నోట్స్ ఒకవేళ చెప్పకపోతే ఖచ్చితంగా పీడీఎఫ్స్ అన్నా బెటర్. ఇస్తారు కాబట్టి, అవన్నా పెట్టుకొని బాగా చదవడానికి ట్రై చేయండి. చదవడానికి గాదు, అర్థం చేసుకునేదానికి ట్రై చేయండి. ఫస్ట్ పాయింట్ మీరు చేయాల్సిందేందంటే కాన్సెప్ట్‌ని క్రిస్టల్ క్లియర్‌గా పెట్టుకోండి. మీరు ఏ రిసోర్స్ వాడుతున్నా, ఏది వాడకపోయినా, మీరు ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్ అనేది చాలా క్లియర్‌గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు చదివారనుకోండి, గేట్ ఎగ్జామ్ చదివి 2026లో మర్చిపోతాం గదా! అంటారు. కానీ దానికి మీరు రివిజన్ చేసుకుంటూనే ఉండాలి. మీరు ఈరోజు ఒకటి స్టార్ట్ చేస్తే, రేపు ఇంకో టాపిక్ స్టార్ట్ చేస్తారు కాబట్టి, ప్రీవియస్ టాపిక్‌ని రివిజన్ చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్‌గా ఉండాలి. ఎందుకంటే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ రాకపోయినా గూడా, కాన్సెప్ట్ గుర్తుంటే మీరు ఏదన్నా చేసి ఆన్సర్‌ని రప్పించగలరు. అది రైట్ అవ్వని, రాంగ్ అవ్వనివ్వండి. కాన్సెప్ట్ అనేది చాలా 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 ముఖ్యం. కాన్సెప్ట్‌ని గుర్తుపెట్టుకోండి. మీరు కొన్ని రోజులు అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎల్‌ఏఎన్‌సీ ఉంది. ఎల్‌ఏఎన్‌సీలో ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టర్స్ కాన్సెప్ట్ ఉంది. ఐగెన్ వాల్యూస్ అంటే ఏంటి? ఐగెన్ వెక్టర్స్ అంటే ఏంటి? ఇవి అంటే మీకు ఐడియాకి రావాలి. అసలు ఐగెన్ వాల్యూస్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఐగెన్ వెక్టర్స్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? అనే ఐడియా మీకున్నా సరిపోతది. అర్థమైందా? ఎగ్జామ్‌లో మీకు సెమిస్టర్‌లో అడిగినట్టు ఫైండ్ ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టర్స్ అని ఇవ్వడు. అదెక్కడో ఏదో తికమక ఉంటది ఆ క్వెషన్‌లో. కానీ మీకు కాన్సెప్ట్ తెలిస్తే దాన్ని కనీసం మీరు అనలైజ్ అయినా చేయగలరు. అర్థమైందా? అందుకని కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ కాలేజీలో చెప్పిన క్లాస్ నోట్స్ గాని, పీడీఎఫ్స్ గాని జాగ్రత్తగా పెట్టుకోండి. అవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దీని తర్వాత షార్ట్ నోట్స్. చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇంకోటేందంటే ఈ షార్ట్ నోట్సే. అందరూ ఒక రిసోర్స్ ఇంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర క్లాస్ నోట్స్ లేదు, పీడీఎఫ్స్ లేవు, ఏమీ లేవనుకోండి. మీరొక రిసోర్స్ ఇంటున్నారు యూట్యూబ్‌లో, లేకపోతే ఎన్‌పీటీఎల్, లేకపోతే ఏదో పెయిడ్ కోర్స్ ఎక్కడన్నా. వింటున్నారనుకోండి, ఫస్ట్ మీ ల్యాప్‌టాపో, టాబ్లెటో, ఫోనో ఏదో ఒకటి పెట్టుకుంటారు. వీడియో ఆన్ జేస్తారు. ఎదురుగా ఒక నోట్‌బుక్ పెట్టుకుంటారు. రాస్తనే ఉంటారంతా. అది షార్ట్ నోట్స్ అవ్వదసలు. చాలా మందికి నేను చూసాను. ఈవెన్ మా ఫ్రెండ్స్‌లో గూడా జేసిందిదే. నేను ఫస్ట్ టైమ్ నా గేట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు కూడా నేను జేసిన మిస్టేక్ అదే. థియరీ రాస్తారు, ఫార్ములా రాసి దానికొక బాక్స్ కొడతారు, బ్లాక్ ఇంక్ యూజ్ చేస్తారు, బ్లూ పెన్ యూజ్ చేస్తారు. కొంతమందైతే స్క్వేర్ లైన్స్ గూడా కొడతారు, బార్డర్స్ కొడతారు. ఇవన్నీ అనవసరం. అసలు షార్ట్ నోట్సే కాదు. షార్ట్ నోట్స్ అంటే ఒక సబ్జెక్ట్‌కి ఒక 100 పేజెస్ ఉండాలంటే. 100 కన్నా తక్కువే ఉండాలి. మీరొక కాన్సెప్ట్ ఇంటున్నారనుకోండి. అతను ఒక 10 లైన్స్ థియరీ జెప్తే, దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ 2, 3 లైన్స్ ఉంటాయి. అవి రాసుకొని, దానికేమన్నా రిలేటెడ్ ఫార్ములా ఉన్న ఫార్ములా రాసుకొని, దానికేమన్నా గ్రాఫ్ ఉంటే, ఆ గ్రాఫ్‌ని పక్కన చిన్నగా డ్రా చేసుకుంటే, అది ఒక కాన్సెప్ట్ అంతే. అంటే మీరు ఈజీగా ఒక 2 పేపర్స్‌లో 10 కాన్సెప్ట్స్‌ని రాసుకోవాలి. అది షార్ట్ నోట్స్ అంటే అర్థమైందా? షార్ట్ నోట్స్ అనేది ఒక బేసిక్ ఐడియాకి మీరు రివిజన్ చేసుకునేటప్పుడు, మేము కాన్సెప్ట్ మర్చిపోయామా అని అనుకునేటప్పుడు గుర్తు చేసుకునేదానికి షార్ట్ నోట్స్. అర్థమైందా? కూర్చొని లెంతీ పారాగ్రాఫ్ రాస్తూ, ఫార్ములాస్ ఎక్కువ వేసుకొని, థియరీ రాసుకొని, డెరివేషన్స్ చేసుకుంటే అదసలు షార్ట్ నోట్స్ అవ్వదు. మీరు డెరివేషన్ ఎక్కువ చేసుకోవాలంటే దానికి సెపరేట్ రఫ్ నోట్ బుక్ పెట్టుకొని, అందులో పెద్ద పెద్ద డెరివేషన్స్ అన్ని అక్కడ సాల్వ్ చేసుకోండి. కానీ షార్ట్ నోట్స్‌లో ఫైనల్‌గా వచ్చిన ఆన్సర్స్ కానీ, లేకపోతే మెయిన్ ఎగ్జాంపుల్స్ కానీ, కాన్సెప్ట్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కానివ్వండి, లేకపోతే గ్రాఫ్సు
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్‌ఎన్‌సీలో అయితే లీనియర్, లీనియర్ అంటే గ్రాఫ్ ఎలా గీయాలి? నో సొల్యూషన్‌కి ఎలా గీయాలి? లేకపోతే ఇన్‌ఫైనైట్‌లీ మెనీ సొల్యూషన్స్‌కి ఎలాంటి గ్రాఫ్ గీయాలి? ఇలాంటి గుర్తుపెట్టుకునేదానికి ఆ గ్రాఫ్స్ ఓన్లీ గీసుకోండి అంతే. పెద్ద పెద్ద థియరీ రాసి, షార్ట్ నోట్స్‌ని ఇంకా బాగా బర్డెన్ చేసుకొని, మీరు రివిజన్ చేసే టైంలో ఆ షార్ట్ నోట్స్‌ని చూసి ఏంది ఇంత టాపిక్స్ ఉన్నాయి, ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, నేను చదవలే అనే బర్డెన్ మీకొచ్చేస్తది. అర్థమైందా? అంతలాగా షార్ట్ నోట్స్‌ని పెట్టుకోకండి. సింపుల్‌గా మీకు కాన్సెప్ట్‌ని ఒక్కసారి అట్ట చూస్తే అర్థం చేసుకునేదానికి ఆ షార్ట్ నోట్స్‌ని సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? ఇది షార్ట్ నోట్స్. తర్వాత రివిజన్. నేను చెప్పినట్టే ఆ షార్ట్ నోట్స్‌ని రెగ్యులర్‌గా రివిజన్ చేసుకోండి. లేకపోతే మీకు అనిపియచ్చు షార్ట్ నోట్స్‌లో మేము కొంచెమే కదా రాసుకుంటాం మీరు చెప్పినట్టే. రివిజన్ చేసుకునేటప్పుడు కొంచెం థియరీ ఉంటే బెటర్ కదా! అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఫ్రీ రిసోర్స్ తీసుకున్నారు యూట్యూబ్‌లో. వాళ్ళు కొంతమంది పీడీఎఫ్స్‌ని ప్రొవైడ్ చేస్తారు. నోట్స్‌ని ప్రొవైడ్ చేస్తారు. లేకపోతే మీరేదైనా పెయిడ్ తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. లేకపోతే మీ కాలేజ్ పీడీఎఫ్స్ ఉన్నాయి గదా! అవి ప్రొవైడ్ చేస్తారు. పీడీఎఫ్స్‌ని ఫోన్‌లో పెట్టుకోండి. లేకపోతే ఆ పీడీఎఫ్‌నెళ్లి జిరాక్స్ తీసుకోండి. దాన్ని ఇంట్లో పెట్టుకొని రివిజన్ చేసుకోండి. అర్థమైందా? అప్పుడు మీకు లెంగ్తీ డెరివేషన్స్ కానీ, థియరమ్స్ కానీ, థియరీ గాని ఇవన్నీ ఉంటాయి గాబట్టి ఆ పీడీఎఫ్స్‌ని చదువుకోండి. సరిపోతది. ఊరికే తిరగేస్తూ పేపర్స్ తిరిగేస్తూ చదివేసేస్తే సరిపోతది. కానీ షార్ట్ నోట్స్ అలా గాదు. షార్ట్ నోట్స్ అనేది సింపుల్ నోట్స్. మీకు ఎట్ ఎ టైమ్ నాకు ఆ ఫార్ములా గుర్తు రావట్లేదు. ఆ ఫార్ములా పలానా ఫార్ములా నాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్వర్క్ అనాలిసిస్ ప్రిపేర్ అవుతున్నారు. స్టార్ డెల్టా ఫార్ములా కెపాసిటర్‌కి వేరుగా ఉంటది. రెసిస్టర్‌కి వేరుగా ఉంటది. కెపాసిటర్ ఫార్ములా, రెసిస్టర్ ఫార్ములా నేను కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఎళ్లి వెతకాలంటే ఫాస్ట్‌గా వెళ్లి ఎతికేయొచ్చు. అలా ఉండాలి షార్ట్ నోట్స్ అంటే. అంటే పర్టిక్యులర్ ఫార్ములాని మీరు కొంచెం కన్‌ఫ్యూజ్ అయినప్పుడు గుర్తు తెచ్చుకునేదానికి అలాంటి షార్ట్ నోట్స్ ఉంటది. అర్థమైందా? మీరు ఒకవేళ నేను కాన్సెప్ట్స్ గూడా ఎక్కువ మర్చిపోతూ ఉంటానంటే పీడీఎఫ్స్‌ని జెరాక్స్ తీసుకోండి. పీడీఎఫ్‌ని జెరాక్స్ తీసుకొని లేకపోతే సెల్ ఫోన్‌లోనే పెట్టుకొని దాన్ని ఊరికే రివైజ్ చేసుకోండి. అర్థమైందా? రివిజన్ అనేది ఇలా చేయాలి. మెయిన్ రివిజన్ అనేది ఎర్లీ మార్నింగ్ ట్రై జేయడానికి అంటే రివిజన్ చేసుకునేదానికి ఎర్లీ మార్నింగ్ రివిజన్ చేసుకుంటే చాలా మంచిది. ఓకేనా? ఇది మాత్రం ఫ్యాక్ట్. ఎర్లీ మార్నింగ్ 4-6 మధ్యలో ప్రశాంతంగా బుక్ పెట్టుకొని, మొహం కడుక్కొనొచ్చేసి, బుక్ పెట్టుకొని ప్రతీదీ రివిజన్ చేసుకోండి. చాలా రోజులు గుర్తుంటది. చాలా అంటే చాలా రోజులు. ఓకేనా? అప్పుడు మీకు కొత్త కొత్త థాట్స్ కూడా ఒస్తాయి. ఇది రివిజన్ చేసే పద్ధతి. తర్వాత టైమ్ మేనేజ్‌మెంట్. ఈ టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంటు. ఇంకో బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. 2 డేస్ చదువుతారు. థర్డ్ డే చదవరు. ఫోర్త్ డే చదవరు. మళ్ళీ ఇంకొక డేలో 1 అవర్ చదువుతారు. లేకపోతే 1 వీక్ అంతా ఆపేసి తర్వాత చదువుతారు. లేకపోతే పక్కన ఇంకొక ఫ్రెండో, ఈ ఫ్రెండో వచ్చేసి ఆ ఎగ్జామ్ వేస్ట్ మామ అంటే అక్కడితో వదిలేస్తారు. మీకంటూ ఒక పర్టిక్యులర్ అభిప్రాయం అక్కడ ఉండదు. కాబట్టి మీరక్కడ ఫెయిల్ అవుతారు. అర్థమైందా? టైమ్ మేనేజ్‌మెంట్ అంటే మీరు ముందు రోజే అనలైజ్ చేసుకోండి. రేపెంత చదవాలి అని. లేకపోతే అసలు టైమ్ మేనేజ్‌మెంట్ వదిలేయండి. అర్థమైందా? డైలీ కూర్చొని ఒక 5 అవర్స్, 6 అవర్స్ చదవండి. ఇప్పుడు మీరు మీ గేట్ ఎగ్జామ్ 2027ని వదిలేసి లాస్ట్‌లో సిలబస్ వచ్చిన తర్వాత చదువుకుందాం అని అనుకుంటే అది ఇంకా మైనస్. మీరు యూట్యూబ్‌లోకెళ్ళి గేట్ ఎగ్జామ్ 2026ని నేను 100 డేస్‌లో ఎలా క్రాక్ చేయాలి? లేకపోతే 200 డేస్‌లో ఎలా క్రాక్ చేయాలి? అనే వీడియోస్ చూడండి 2026కెళ్ళి. ఈవెన్ నా వీడియోస్‌లో కూడా ఉంటాయి. డైలీ 8 అవర్స్ చదవండి, 9 అవర్స్ చదవండి అని నేనే చెప్తా. అంటే దాని అర్థమైంది టైం చాలా తక్కువుంది. ఇప్పుడు మనం 8-9 అవర్స్ చదవాల్సిందే 100 డేస్‌లో. అదే మీకిప్పుడు 1 ½ ఇయర్ ఉంది కాబట్టి డైలీ మీరు 5 అవర్స్ చదివినా చాలు. ఒకవేళ 8-10 అవర్స్ చదివారనుకోండి చాలు. కానీ అందరూ దిష్టి పెట్టేస్తారు కాబట్టి అంత అవసరం లే. డైలీ 5 అవర్స్ చదువుకొని, ఆ 5 అవర్స్ చదివిన దాన్ని ఇంకో 2 అవర్స్ రివిజన్ చేసుకొని, ఒక 1-2 అవర్స్ లేకపోతే ఒక 1 అవర్ కూర్చొని దాని రిలేటెడ్ ప్రీవియస్ క్వెషన్స్ సాల్వ్ చేస్తే మీకు కాన్సెప్ట్ అనేది చాలా చాలా క్రిస్టల్ క్లియర్ అయిపోతది. అర్థమైందా? ఇలా టైమ్ మేనేజ్‌మెంట్‌ని సెట్ జేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ లేసి రివిజన్ జేయండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కొత్త కాన్సెప్ట్ నేర్చుకోండి. మధ్యాహ్నం ఒక 1 అవర్ స్లీప్ ఎయండి. ఈవినింగ్ లేచి మార్నింగ్ చదివిన కాన్సెప్ట్‌ని ఈవినింగ్ మళ్ళీ రివైజ్ చేసుకొని, నైట్ టైమ్ ఒక 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని ఇంక నిద్రపోండి. మళ్ళీ పొద్దున్న లేసి రివిజను, కాన్సెప్ట్ చదవండి, మళ్ళీ రివైజ్ చేయండి, మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఇలా టైమ్ మేనేజ్‌మెంట్ పెట్టుకోండి. ఎప్పుడెప్పుడు చదవాలా అనేది మీ ఇష్టం. ఎందుకంటే కొంతమందికి పనులుంటాయి గాబట్టి. ఇక దీని తర్వాత ప్రెషర్. ప్రెషర్‌ని మాత్రం ఖచ్చితంగా మీ కంట్రోల్‌లోనే బెట్టుకోండి. ప్రెషర్‌గా ఫీల్ గాకండి. మీరు ఈరోజు ఒక కాన్సెప్ట్ చదివి, ఒక 2 డేస్ తర్వాత ఆ కాన్సెప్ట్ మర్చిపోయి, అయ్యా! నేను మర్చిపోయాను. ఇంక నేను గేట్ రాసి వేస్ట్, దండగ, అనవసరంగా డబ్బులు కట్టేసాను. అనవసరంగా దీని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనుకోకండి. ఎవరు ఒకరోజు కాన్సెప్ట్ చదివిన తర్వాత, నెల, 2 నెలల తర్వాత ఎవరికీ గుర్తుండదు. అందుకనే రివిజన్ అనే పాయింట్ అనేది ఇక్కడుంది. రివిజన్ చేస్తూనే ఉండాలి రెగ్యులర్‌గా. ఈరోజు చదివింది రేపు, లేకపోతే ఈరోజు చదివింది నెక్స్ట్ వీక్, లేకపోతే 1 వీక్ అంతా చదివేయండి. సండే రోజు ఆ వీక్ చదివిందంతా రివిజన్ చేసుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఇలా ఉంటే మీకు ప్రెషర్ అనేది రాదు. ఒకవేళ వచ్చినా ఏమవుతది? మహా అయితే ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయితే ఇంకొక అటెంప్ట్ ఉంటది. అనే వాళ్ళైతే మనం
హ్యాపీగా వదిలేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు పెద్దగా ఓవర్ థింకర్స్ కాదు కాబట్టి. కొంతమంది ఓవర్ థింకర్స్ ఉంటారు. గోల్స్ అయితే మరీ. ఎందుకంటే అయిపోయింది ఇంకా లైఫ్ వేస్ట్ అయిపోయింది అని అనుకుంటారు. ఒకవేళ ఏమైతది మహా అయితే ఫెయిల్ అవుతారు. ఇంకోసారి రాసుకోవచ్చు. వేరే ఆప్షన్స్ ఉంటాయి. అన్నీ నేను అనుకున్నట్టు జరగవు కాబట్టి. అందుకని ప్రెషర్‌ని హ్యాండిల్ చేయండి. అర్థమైందా? మీరు కాన్సెప్ట్ మర్చిపోంగానే అయ్యా! నేను ఫెయిల్ అయిపోతాను. ఇంట్లో చాలా కష్టాలున్నాయి. నేను ఫెయిల్ అయిపోతే ఏంది నా పరిస్థితి? ఇలాంటివి అసలు ఆలోచించండి. సారీ ఆలోచించకండి. ఇలాంటివి ఆలోచించారనుకోండి, మీకు గుర్తుండే కొద్దికి గూడా మర్చిపోతారు. ఓకేనా? ఇలాంటివి అస్సలు వదిలేయండి. ఇప్పుడు ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే, హిడెన్ మిస్టేక్ ఏందంటే, ఫస్ట్ మిస్టేక్ మీరు గేట్ ఎగ్జామ్ రాయాలనుకుంటారు. ఎలాగో తెలిసింది వెబ్‌సైట్ ద్వారానో, లేకపోతే నా వీడియో చూస్తూనో, లేకపోతే వేరే వాళ్ళ వీడియోలు చూస్తూనో, మీ ఇంట్లో వాళ్ళు చెప్తేనో, మీ బంధువులు చెప్తేనో ఎవరో ఒకరు చెప్పినప్పుడు గేట్ ఎగ్జామ్ రాయాలని స్టార్ట్ అవుతారు. మీ బీటెక్ సిలబస్ యాజ్ ఇట్ ఈజ్ ఆ గేట్ ఎగ్జామ్ సిలబస్‌లోనే ఉంటది. చదవడానికి స్టార్ట్ చేస్తారు. మీరు మీ ఫ్రెండ్స్‌కి చెప్పకూడదు అనుకుంటారు. కానీ పొరపాటున చెప్పారనుకోండి, వాళ్ళొక మాట అంటారు. అయన్నీ మన వల్ల కాదురా అంటారు. మీరు అంతటితో ఆగిపోతారు. ఇది హిడెన్ మిస్టేక్. మీకు తెలియకుండానే జరిగిపోతది. అంటే మీ కాన్షియస్‌నెస్ అనేది మీ చేతుల్లో ఉండకుండా వాడికి అలవాటు పడిపోయి, మీరు ఒక నిర్ణయం తీసేసుకుంటారు. అర్థమైందా? అనవసరంగా నేను ప్రిపేర్ అయ్యాను. వాడు చెప్పింది కూడా కరెక్టే కదా! టైం వేస్ట్. దీని బదులు ఏదో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్‌కో లేకపోతే ఎక్కడన్నా బయట ఇన్‌స్టిట్యూట్‌కి ఒక 50, 60 వేలు కట్టేసి చేరిపోతే సరిపోతది అని అనుకునేస్తారు. కానీ దాని విలువ మీకు ఇప్పుడు తెలీదు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని రోజుల తర్వాత అప్పుడు తెలుస్తుంది. అనవసరంగా వాడి మాట ఇన్నాను. నేను ప్రిపేర్ అయ్యుంటే బాగుండేది. నాకు చాలా టైం ఉంది. 1 ఇయర్ దాకా ఉండింది. ఇప్పుడు నేను లాస్ట్ మినిట్‌లో ఉన్నాను. అనవసరంగా 1 ఇయర్ వేస్ట్ చేసుకున్నాను అనుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలీదు. మనం రీసెంట్‌గా బయట కూడా చూస్తాం. ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ లేవు. లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సెమీ కండక్టర్స్‌లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీకు ఎంటెక్ ఉండాలి. ఎంఎస్ ఉండాలి. ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం రోజు. అందుకని మీరు రోజు అదే చెప్పింది. 5 అవర్స్ మాత్రమే ప్రిపేర్ కాండి. ఏదో ఒక మంచి జరుగుతుంది గదా! గేట్ ఎగ్జామ్‌లో. కనీసం క్వాలిఫై అయినా మీ రెజ్యూమ్‌లో పెట్టుకోవచ్చు. నేను గేట్ అచీవ్‌మెంట్స్ అని పెట్టుకొని నేను గేట్ స్కోర్ ఇంత తెచ్చుకున్నాను. నాకు ఇంత ర్యాంక్స్ వచ్చింది. 50,000 ర్యాంక్, 40,000 ర్యాంక్ వచ్చినా మీకు స్టార్టప్ కంపెనీస్‌లో గాని, లేకపోతే కొంచెం మోడరేట్ కంపెనీస్‌లో గాని మీకు జాబ్ వస్తది. అర్థమైందా? అలా గాకుండా అసలు రాయకుండా వదిలేస్తే దాని అర్థం అస్సలు అర్థమే కాదు. ఓకేనా? ఒకవేళ మీకు మంచి ర్యాంక్ వస్తే 1 ఇయర్ చదివారు కాబట్టి మంచి ఐఐటీకెళ్తారు. ఎన్ఐటీకెళ్తారు. లేకపోతే పీఎస్‌యూకెళ్ళిపోతారు. హ్యాపీ. అప్పుడు లైఫ్ హ్యాపీగా ఉంటది. మీకు చెప్పినోడు బయట తిరుక్కుంటూ సినిమాలు చూసుకుంటూ ఉంటాడు. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. అస్సలు ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. మానిప్యులేట్ మాత్రం అస్సలు అయిపోకండి. ఓకేనా? మీరొకటి అనుకున్నారా? అది చేయడానికి ట్రై చేయండి. మీకు మీరు వద్దు అనుకునేదాకా దాన్ని ట్రై చేస్తూనే ఉండండి. ఓకేనా? ఇది ఇక్కడి వరకు ఈ కాన్సెప్ట్. ఇంకా మెయిన్ రోడ్ మ్యాప్ విషయానికొస్తే ఎప్పుడెప్పుడు ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి అనే దానికొస్తే ఫస్ట్ మీరు ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ కాకుండా డైరెక్ట్ కోర్ సిలబస్‌కి వచ్చేద్దాం అనుకుంటే నెట్వర్క్ అనాలిసిస్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ మస్ట్. ఈ 2 రాకపోతే మీరు ఏ సబ్జెక్ట్‌ని అస్సలు అనలైజ్ చేయడానికి కూడా వెళ్ళలేరు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్, జనరల్ యాప్టిట్యూడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఏమీ ఇబ్బంది లేదు. ఫస్ట్ దాన్నే స్టార్ట్ చేయండి. అస్సలు ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ మీరు కోర్‌కి రావాలంటే నెట్వర్క్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అస్సలు వదలకండి. ఎందుకంటే మీకు నెట్వర్క్స్ వచ్చాయనుకోండి. నెట్వర్క్స్ అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, లేకపోతే నెట్వర్క్ అనాలిసిస్, సర్క్యూట్ అనాలిసిస్ దేనితోనైనా పిలవచ్చు. ఈ సబ్జెక్ట్ మీకొస్తే మీకన్నీ తెలుస్తాయి. అసలు కరెంట్ ఎలా పాస్ అవుతది? వోల్టేజ్ ఎలా పాస్ అవుతుంది? షార్ట్ సర్క్యూట్ ఏంది? ఓపెన్ సర్క్యూట్ ఏంది? స్టార్ డెల్టా, 2 పోర్ట్ నెట్వర్క్, ఆర్‌సి సర్క్యూట్స్ అన్నీ వస్తాయి. రెసిస్టర్ ఏంటి? కెపాసిటర్ ఏంటి? ఇండక్టర్ ఏంటి? అన్నీ తెలుస్తాయి. అప్పుడు మీరు ఎలక్ట్రానిక్స్‌లో కొంచెం స్టడీగా ఉన్నట్టు లెక్క. మీరు ఒకవేళ ఎత్తుకోవడమే అనలాగ్ ఎత్తుకున్నారనుకోండి అస్సలు అర్థం కాదు. ఎత్తుకోవడమే డిజిటల్ ఎత్తుకున్నారనుకోండి ఏం జరుగుతుందో అర్థం కాదు. కంట్రోల్స్‌లోకి వెళ్ళిపోయారనుకోండి, కంట్రోల్ సిస్టమ్స్‌లోకి అసలు ఈ గ్రాఫ్స్ ఏందిరా బాబు అనుకుంటారు. నేను చెప్పే మెయిన్ పాయింట్ ఏందంటే నెట్వర్క్ అనాలిసిస్ మీరు నేర్చుకుంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ ఈజీ అయిపోతది. అనలాగ్ సర్క్యూట్స్ కూడా ఈజీ అయిపోతది. మీరు ఒకవేళ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్‌లో బాగా నేర్చుకుంటే ఎందుకంటే అందులో గ్రాఫ్స్ ఉంటాయి. ర్యాంప్ సిగ్నల్, ఇంపల్స్ సిగ్నల్, స్టెప్ సిగ్నల్ అంటే చిన్న చిన్న గ్రాఫ్స్ ఉంటాయి. ఈ గ్రాఫ్స్‌లో మీరు లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసుకొని ఇవన్నీ సాల్వ్ చేస్తారు కాబట్టి, మీకు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ బాగా వస్తే, మీకు కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇవన్నీ ఇంకా బాగొచ్చేస్తాయి. ఓకేనా? అందుకని నెట్వర్క్స్, సిగ్నల్స్, సిస్టమ్స్‌ని ఫస్ట్ స్టార్ట్ చేసి, తర్వాత మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి. ఓకేనా? దీని తర్వాత అనలాగ్ ఇంకా డిజిటల్. అనలాగ్ సర్క్యూట్స్ అనేది పూర్తిగా నెట్వర్క్ అనాలిసిస్, ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకని ఆ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలంటే ఫస్ట్ నెట్వర్క్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్ బాగా నేర్చుకోండి. డిజిటల్ సర్క్యూట్స్ అనేది ఒక ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ మీరు ఒకవేళ స్టార్టింగే ఎత్తుకున్నా ఇబ్బంది లేదు. కానీ మధ్యలో రిగ్రెట్ అవుతారు.
అనవసరంగా ఫస్ట్ ఎత్తుకున్నానని. ఎందుకంటే దీంట్లో గూడా మీరు అనలాగ్ డిజిటల్ కన్వర్టర్స్‌లోకెళ్ళినప్పుడు అంత రెసిస్టర్స్, సర్క్యూట్స్ ఒస్తాయి. ఫస్ట్‌లో అంతా బైనరీ నంబర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లే. మీరు ఒకవేళ డైరెక్ట్‌గా డిజిటల్ ఎత్తుకున్నారనుకోండి, కనీసం సీక్వెన్షియల్ సర్క్యూట్స్ వరకు చదవండి. తర్వాత మాత్రం నెట్వర్క్స్ నేర్చుకోవాల్సిందే. అందుకని నేను చెప్పాను ఫస్టే నెట్వర్క్ అనాలిసిస్ నేర్చుకోండి అని. ఓకేనా? డిజిటల్ సర్క్యూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. జనరల్‌గా యాప్టిట్యూడ్ ఎలాగనో, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో డిజిటల్ సర్క్యూట్స్ అనేది ఒక యాప్టిట్యూడ్ లాంటి సబ్జెక్ట్. ఇందులో ఫార్ములాస్ ఎక్కువగా ఉండవు. గ్రాఫ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని టైమింగ్ గ్రాఫ్స్ ఉంటాయి. అవి ఎక్కువగానే ఉంటాయి. టైమ్ డిలేస్ ఉంటాయి. సీక్వెన్షియల్ కాంబినేషన్ సర్క్యూట్స్ ఉంటాయి. మక్స్, డీమక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి, ఈ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. చాలా ఈజీ సబ్జెక్ట్. మెయిన్ కాన్సెప్చువల్ సబ్జెక్ట్. ఓకేనా? ఈ సబ్జెక్ట్ మాత్రం వెయిటేజ్ ఎక్కువ అని చెప్పలేం, తక్కువ అని చెప్పలేం గానీ, అస్సలు వదులుకోకండి. ఎందుకంటే మీకు ఈజీగా మార్క్స్‌ని స్కోర్ చేసే సబ్జెక్ట్. అర్థమైందా? దీని తర్వాత కంట్రోల్ సిస్టమ్స్ లేకపోతే కమ్యూనికేషన్స్ ఇవి స్టార్ట్ చేయండి. ఇంకా దీని తర్వాత ఈఎంఎఫ్‌టి ఇంకేదన్నా ఇంకా మిగతా సబ్జెక్ట్ బ్యాలెన్స్ ఉందనుకోండి. అది స్టార్ట్ చేయండి. జనరల్‌గా ఇప్పుడు మెయిన్ అసలు వెయిటేజ్ విషయానికొస్తే ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్‌లో నుంచి 13-15 మార్క్స్ పక్కా వస్తాయి. జనరల్ యాప్టిట్యూడ్ నుంచి 15 మార్క్స్ డిట్టో వచ్చేస్తాయి. అంటే మీకు ఆల్‌మోస్ట్ 28 మార్క్స్ ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ జనరల్ యాప్టిట్యూడ్‌లో నుంచే ఉంటాయి కాబట్టి 28 మార్క్స్‌కి మీరు పక్కా ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా 23+ స్కోర్ చేయగలరు. అర్థమైందా? 23+ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు జనరల్ యాప్టిట్యూడ్‌లో 15/15 వచ్చినా ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్‌లో మీకు 13/13 రావు. ఎందుకంటే అది పెద్ద పెద్ద ప్రొఫెసర్‌ల వల్లే కాలేదు. మహా అయితే మీరు 10 స్కోర్ చేయగలరు కాబట్టి 23 లేకపోతే 21+ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత కోర్ సబ్జెక్ట్స్ మీద మనం వెయిటేజ్ చెప్పలేం. ఎందుకంటే ఎప్పుడు ఎట్టిస్తాడో అది వాడికే తెలీదు కాబట్టి, ఒకవేళ చెప్పగలిగితే మెయిన్ ఎక్కువ వెయిటేజ్ దేంట్లో అంటే నెట్వర్క్ అనాలిసిస్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కలిపి 20 మార్క్స్‌కి రావచ్చు. 20-22 మార్క్స్‌కి రావచ్చు. ఇంకా వెయిటేజ్ సబ్జెక్ట్ ఏందంటే కమ్యూనికేషన్స్. కమ్యూనికేషన్స్‌లో అనలాగు, డిజిటలు, ఇన్ఫర్మేషన్ థియరీ ఇవుంటాయి కాబట్టి వీటిలో నుంచి కొంచెం వెయిటేజ్ మార్క్స్ రావచ్చు. అలాగే ఇంకా వెయిటేజ్ సబ్జెక్ట్ ఏందంటే అనలాగ్ సర్క్యూట్స్‌ని, డిజిటల్ సర్క్యూట్స్‌ని కలుపుకుంటే కొంచెం 15-17 మార్క్స్ రావచ్చు. ఇంకా ఎలక్ట్రానిక్ డివైజెస్, కంట్రోల్ సిస్టమ్స్ ఇవన్నీ 5-6 మార్క్స్, 4-5 మార్క్స్ వస్తాయి. ఈఎంఎఫ్‌టి అంటే ఎలక్ట్రో మాగ్నెటిక్స్ అయితే వీటిల్లో కొంచెం తక్కువ రావచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా ఎలక్ట్రోమాగ్నెటిక్స్‌లో నుంచి 3-4 మార్క్స్ అట్టిస్తున్నాడు. కానీ మనం చెప్పలేం. నెక్స్ట్ ఇయర్ ఈఎంఎఫ్‌టిలో నుంచి తోపు ఒక 10-15 మార్క్స్ ఇచ్చేసి మిగతా సబ్జెక్ట్స్‌లో నుంచి 2-3 మార్క్స్, 4-5 మార్క్స్ ఇచ్చినా మనం ఆశ్చర్యపోవలేదు. అందుకనే కోర్ సబ్జెక్ట్స్ మీద అంటే హైయెస్ట్ ఆహ్, మార్క్స్ మీద బేస్ కాకుండా చదవండి. కానీ నెట్వర్క్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ మీద మాత్రం ఖచ్చితంగా 20 మార్క్స్ రావచ్చు. ఎందుకంటే ప్రతి ఇయర్ వస్తున్నాయి. ఎందుకొస్తున్నాయంటే అది బేసిక్. మీరు ఇండస్ట్రీకెళ్ళాలంటే అది వెరీ, వెరీ బేసిక్ కాబట్టి మీకు దాంట్లో నుంచి ఎక్కువ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. డిజిటల్‌లో నుంచి 6-8 మార్క్స్ లేకపోతే 10 మార్క్స్ రావచ్చు. అనలాగ్‌లో నుంచి 5-7 మార్క్స్ రావచ్చు. ఈఎంఎఫ్‌టిలో నుంచి 5-8 మార్క్స్ రావచ్చు. ఇంకా కంట్రోల్ సిస్టమ్స్‌లో నుంచి కూడా 5-6 మార్క్స్ రావచ్చు. అన్నిట్లో మంచి మార్క్సే వస్తాయి. అందుకనే అన్నిటిని క్లారిటీగా చదవండి. స్టార్ట్ చేయడం మాత్రం నెట్వర్క్ అనాలిసిస్ ఇంకా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్‌తోనే స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇంకా ఫైనల్. అన్న ఇప్పటి వరకు అంతా చెప్పావు. అసలు ఏ మంత్‌లో ఏది స్టార్ట్ జేయాలి? ఎప్పుడు ఏది కంప్లీట్ జేయాలి? అందరేమో ఫస్ట్ 2 మంత్స్ చదువు, తర్వాత 2 మంత్స్ చదువు అని జెప్తున్నారు. నువ్వేం జెప్తావన్నా అంటే నేను ఫస్ట్ పాయింట్ చెప్పేది క్లారిటీగా వినండి. మీరు ఈ వీడియో చూసినప్పుడు నుంచి ఒక 12 మంత్స్ ఉండొచ్చు. ఒక 13 మంత్స్ టైమ్ ఉండొచ్చు. ఒక 14 మంత్స్ టైమ్ ఉండొచ్చు. ఎందుకంటే ఇది 2027 ఎగ్జామ్ కాబట్టి మీరు మాక్సిమం ఈ వీడియోని ఒక 10 మంత్స్ ముందు, 11 మంత్స్ ముందు చూస్తారనుకుంటాను. ఒకవేళ నాకు గనక ఈ 12-14 మంత్స్ టైమ్ ఉంటే నేను చేసే ఫస్ట్ పనేందంటే, ఫస్ట్ మేజర్ పాయింట్ ఏందంటే, నేను 5-6 మంత్స్ లేకపోతే 4-5 మంత్స్‌లో ఉన్న సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేసేస్తా. అర్థమైందా? అందరూ చెప్పే ఫస్ట్ పాయింట్ ఏందంటే, ఫస్ట్ 2 మంత్స్ ఈ సబ్జెక్ట్ చదువు, పీవైక్యూస్ సాల్వ్ చేయి, టెస్ట్ సిరీస్ రాయి, తర్వాత ఇంకో 2 సబ్జెక్ట్స్‌కెళ్ళు. అట్లా 2 మంత్స్‌ని చేసుకుంటూ ఎళ్ళు. లాస్ట్ ఒక 3-4 మంత్స్ ఉంటది. ఇంక ప్రాక్టీస్ చేసుకో అంటారు. కానీ నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ 5-6 మంత్స్‌లోనే నాకు ఒకవేళ 13-14 మంత్స్ గాని, 12 మంత్స్ గాని అంటే నాకు 10 మంత్స్ కన్నా ఎక్కువుండి, లేకపోతే 9 మంత్స్ కన్నా ఎక్కువుంటే నేను చేసే ఫస్ట్ పని 6 మంత్స్‌లోనే లేకపోతే 5 మంత్స్‌లోనే సిలబస్‌నంతా కంప్లీట్ చేసేస్తా. అర్థమైందా? ఒక షార్ట్ నోట్స్ పెట్టుకుంటా. ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్డ్‌గా ఏది మిస్ చేసుకోకూడదు. ఏ థియరీని రాసుకోవాలి, ఏ థియరీని రాసుకోకూడదు, ఏ ఫార్ములాని రాసుకోవాలి, ఎలాంటి ఫార్ములాని రాసుకోవాలి, ఎలాంటి డయాగ్రామ్ ఉండాలి, ఎలాంటి గ్రాఫ్ ఉండాలి.
అని క్లియర్ కట్‌గా ఒక సింపుల్ షార్ట్ నోట్స్‌ని పెట్టుకుంటా. ప్రతి ఒక్క సబ్జెక్ట్‌కి 100 పేజెస్ షార్ట్ నోట్స్‌ని పెట్టుకుంటా. తర్వాత ఇంకా థియరీ రాసుకోవాలి. ఇంకా ఫార్ములాస్‌ని బాగా గుర్తుపెట్టుకోవాలి. థియరీ చాలా అవసరం అంటే పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటా. మహా అయితే ఆ పీడీఎఫ్‌ని జెరాక్స్ కూడా తీసి పెట్టుకుంటా. ఇదంతా 6 మంత్స్‌లోనే జరిగిపోవాలి. ప్రతిరోజు, ప్రతి ఒక్క రోజు 4-5 కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఆ 4-5 కొత్త కాన్సెప్ట్స్‌ని నిద్రబోయే లోపల మళ్ళీ రివైజ్ చేయాలి. నిద్ర లేచిన వెంటనే 10 మినిట్స్‌లో మళ్ళీ ఆ 5 కాన్సెప్ట్స్‌ని ఎర్లీ మార్నింగ్ రివైజ్ చేసేయాలి. టెస్ట్ సీరీస్ రాయాలి. సింపుల్ క్వెషన్స్ సాల్వ్ చేయాలి. ఇలా పెట్టుకుంటా. అంటే డీటెయిల్డ్ ప్లాన్ ఎలాగంటే ఫస్ట్ 6 మంత్స్‌లోనే ఉన్న సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని, షార్ట్ నోట్స్ పెట్టుకొని, పీడీఎఫ్ జెరాక్స్‌లు పెట్టుకొని, ప్రతిరోజు నేను చదివిన దాన్ని ప్రతిరోజు నైట్ గాని, ఎర్లీ మార్నింగ్ గాని డీటెయిల్డ్‌గా చదువుకుంటా. ఓకేనా? ఆ రోజే సింపుల్ క్వెషన్స్‌ని సాల్వ్ చేస్తా. ఎత్తుకోవడమే పీవైక్యూస్‌ని అస్సలు ఎత్తుకోను. టెస్ట్ సీరీస్‌లోకి కూడా వెళ్ళను. ఫస్ట్ సింపుల్ క్వెషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ థియరీ అనుకోండి. అందులో నేను చేసే ఫస్ట్ పనేంది? నేను స్టెడీ స్టేట్ అనే టాపిక్ చదువుతున్నా. అందులో ఒక సర్క్యూట్ ఇచ్చుకొని, ఈ సర్క్యూట్‌లో ఓపెన్ సర్క్యూట్ అయితే స్విచ్ క్లోజ్డ్‌గా ఉంటే దీని యొక్క స్టెడీ స్టేట్ ఎలా ఉంటది? ఇలాంటి సింపుల్ క్వెషన్స్ ఫస్ట్ సాల్వ్ చేసి తర్వాత పీవైక్యూస్‌కెళ్తా. అర్థమైందా? ఫస్ట్ 6 మంత్స్‌లోనే మన సిలబస్‌నంతా కంప్లీట్ చేసేసుకొని, తర్వాత 5-6 మంత్స్‌లో ప్రతిరోజు, ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్ట్, ఒక్కొక్క టెస్ట్ సీరీస్ రాస్తా నేను. ఒకరోజు నెట్వర్క్స్, ఇంకో రోజు కంట్రోల్, ఇంకో రోజు కమ్యూనికేషన్స్, ఇంకో రోజు అనలాగ్, ఇంకో రోజు డిజిటల్, ఇంకో రోజు ఈఎంఎఫ్‌టి, ఇంకో రోజు ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్‌లో ప్రాబబిలిటీ అలా ప్రతిరోజు, ఇంకొక రోజు యాప్టిట్యూడ్ అలాగా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెస్ట్ సీరీస్ రాస్తా నేను. అర్థమైందా? అట్ ద ఎండ్ ఆఫ్ ది 4-5 మంత్స్ తర్వాత 4-5 మంత్స్ కూడా కాదు. 2-3 మంత్స్ తర్వాతే ప్రతిరోజు పీవైక్యూ సాల్వ్ చేస్తా. ప్రతిరోజు పీవైక్యూ సాల్వ్ చేస్తాను. లేకపోతే ఎక్కడన్నా టెస్ట్ సీరీస్‌కి మనీ కట్టి ప్రతిరోజు ఒక టెస్ట్ సీరీస్ ఖచ్చితంగా రాస్తా. ఈ ఈ ఎందుకు నేను టెస్ట్ సీరీస్‌కి, ఈ పీవైక్యూస్‌కి ఎంత టైమ్ ఇస్తున్నానంటే, మనకి టెస్ట్ సీరీస్, పీవైక్యూసే అవసరం. సిలబస్ దేవుని చెప్పండి. సిలబస్సు ఎట్ట కాదనుకున్నావు ఒకరోజు చదివింది ఇంకో రోజు మర్చిపోతాం. అర్థమైందా? నేను ఒకవేళ సిలబస్ ఎలా చదువుతానంటే, ఫస్ట్ స్టార్ట్ చేయడం మీకు చెప్పినట్టు నెట్వర్క్స్, సిగ్నల్స్, సిస్టమ్సే స్టార్ట్ చేస్తా. ఎందుకంటే నిజం చెప్తున్నా నెట్వర్క్స్, సిగ్నల్ సిస్టమ్ మీకు రాకపోతే ఏ సబ్జెక్ట్‌లో మీకు సర్వైవ్ కాలేరు. సడెన్‌గా మీరు నెట్వర్క్స్ చదవకుండా కమ్యూనికేషన్స్‌లోకెళ్ళిపోయి అక్కడ ఒక రెసిస్టర్ వస్తే, ఈ రెసిస్టర్ ఎందుకు ఇక్కడుంది? ఈ రెసిస్టర్ ఎందుకు ఇలా పనిచేస్తుంది? ఈ రెసిస్టర్‌లో కరెంట్ ఎందుకెళ్తుంది? ఒకవేళ కెపాసిటర్ వస్తే, ఈ కెపాసిటర్ అసలు ఎందుకు స్టోర్ చేసుకుంటది? ఇవన్నీ మీకు వందలాది డౌట్స్ వస్తాయి. అందుకనే ఎత్తుకోవడమే నెట్వర్క్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ చదవండి. నెట్వర్క్స్‌లో ప్రతి ఒక్క కాంపోనెంట్ గురించి తెలుసుకుంటారు. సిగ్నల్ సిస్టమ్స్‌లో లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ నేర్చుకుంటారు. గ్రాఫ్స్ ఎలా డ్రా చేయాలో నేర్చుకుంటారు. లీనియర్ అంటే ఏంది? ఇవన్నీ నేర్చుకుంటారు సిగ్నల్ సిస్టమ్స్‌లో. అందుకనే గేట్ ఎగ్జామ్ సిలబస్‌లో కూడా కోర్ సబ్జెక్ట్స్‌లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇచ్చాడు. ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ తర్వాత కోర్‌లో. అర్థమైందా? అందుకని నేను కూడా ఎత్తుకోవడం నెట్వర్క్స్, సిగ్నల్స్ సిస్టమ్స్ కంప్లీట్ చేసిన తర్వాత నా ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ నేను ఎళ్తా. అందరూ ఏం చెప్తారంటే ఫస్ట్ నెట్వర్క్ సిగ్నల్స్ చదువు, తర్వాత ఇంకొకటికెళ్ళు, తర్వాత ఇదే పర్టిక్యులర్‌గా చదువు అని చెప్తారు. కానీ నేను చెప్పేది బాగా వినండి. నెట్వర్క్స్, సిగ్నల్స్ నేర్చుకుంటే దాని తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ అయినా సర్వైవ్ ఈజీగా అవ్వగలరు. ఓకేనా? ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏందంటే డిజిటల్ సర్క్యూట్స్. కొంచెం కాంప్లెక్స్‌గా అనిపించే సబ్జెక్ట్ అనలాగు ఇంకా ఈఎంఎఫ్‌టి. అనిపిస్తదంతే. మీరు దాన్ని కష్టంగా ఫీల్ అయిపోయి, ఓహ్! ఈ యూట్యూబర్ దీన్ని కష్టం అని చెప్పాడు. దీన్ని వదిలేయాలనుకోకండి. మీరు ఫస్ట్ చూడండి. మీకు ఈజీ అవ్వచ్చు కదా! అర్థమైందా? మీరొక్కసారి ఫస్ట్ చూడండి. ఒక ట్యుటోరియల్ చూడండి. ఒక ప్లే లిస్ట్ చూడండి. ఒక ప్లే లిస్ట్‌లో ఒక 2-3 చూడండి. మాక్స్‌వెల్స్ చూడండి. మాక్స్‌వెల్స్ ఈక్వేషన్స్ చూడండి. లేకపోతే యాంటెనాస్ చూడండి. లేకపోతే అసలు ట్రాన్స్‌మిషన్ లైన్స్ అంటే ఏంది? ఇవన్నీ ఒకసారి ఫస్ట్ అనలైజ్ చేయండి. మీకు ఈజీ అనిపియచ్చు. అర్థమైందా? పక్కనోళ్ళు చెప్పినవి అస్సలు వినకండి ఫస్టు. నేను చేసేది అదే. ఫస్ట్ 6 మంత్స్‌లో అయితే మొత్తం కవర్ చేసేస్తా. తర్వాత ఎండ్ ఆఫ్ ది 4-5 మంత్స్‌లో 2 మంత్స్‌లో 2 మంత్స్ అంటే ఆల్‌మోస్ట్ 1 ఏంది 60 డేస్. 60 డేస్‌లో ప్రతిరోజు ఒక్కొక్క టెస్ట్ సీరీస్ రాస్తా. అప్పుడేంది నా కాన్సెప్ట్‌తో సహా ప్రాబ్లమ్ సాల్వింగ్ గూడా ఈజీగా పెరుగుతుంది. అర్థమైందా? అందుకనే కాన్సెప్ట్‌కి సింపుల్ షార్ట్ నోట్స్ పెట్టుకోండి. 2-3 ఫార్ములాస్ ఉండాలి ప్రతి కాన్సెప్ట్‌కి. 2-3 లైన్స్ థియరీ ఉండాలి. అంటే ఒక డెఫినిషను లేకపోతే ఇంకేదైనా అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఇవి ఉండాలి అంతే. అదే షార్ట్ నోట్స్ అంటే. అర్థమైందా? మీరు ఫస్ట్ ఎత్తుకోంగానే ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్స్‌కి టెస్ట్ సీరీస్ రాద్దామనుకుంటున్నారు. సిలబస్ అంతా అయిపోయింది. నెట్వర్క్స్ రాద్దామనుకుంటున్నారు. మీ స్టార్టింగు మీరు ఒకవేళ స్టార్ డెల్టా ప్రాబ్లమ్ అనేది మీకొచ్చింది. మీకు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. రెసిస్టర్‌కి, కెపాసిటర్‌కి డిఫరెంట్ ఫార్ములాస్ స్టార్ డెల్టాలో. రెసిస్టర్‌కి, ఇండక్టర్‌కి ఒకటుంటది. కెపాసిటర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. మీకు అర్థమవ్వచ్చు. కెపాసిటర్‌ది, రెసిస్టర్‌ది కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. అప్పుడు మీరు షార్ట్ నోట్స్ ఓపెన్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతది. ఓహ్! ఈ ఫార్ములా ఇది అని. అర్థమైందా? నేను మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నా. మీరు 6 మంత్స్‌లో సిలబస్‌ని కంప్లీట్ చేసేటప్పుడు అదే అట్ ద సేమ్ టైమ్ మీరు రివిజన్ కూడా చేయండి. అర్థమైందా? నేను ఇందాక చెప్పినట్టే ఎర్లీ మార్నింగ్ 4-5
మీరు ముందు రోజు చదువుకున్నదంతా ఆ 1 అవర్‌లో రివిజన్ చేయండి. తర్వాత కొత్త టాపిక్స్ నేర్చుకోండి. మధ్యాహ్నం కాసేపు నిద్రపోండి. ఈవినింగు మళ్ళీ మీరు నేర్చుకున్న కొత్త టాపిక్స్‌ని మళ్ళీ రివిజన్ చేసుకోండి. నిద్రబోయే ముందు ఒక 10 ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసి నిద్రపోండి. ఎర్లీ మార్నింగ్ లేసి ముందు రోజు చేసిన దాన్ని ఒక 1 అవర్ చూసుకొని, మళ్ళీ ఇంకో 5 కొత్త కాన్సెప్ట్స్ స్టార్ట్ చేయండి. మళ్ళీ మధ్యాహ్నం ఒక స్లీప్ ఎయండి. ఈవినింగ్ లేసి ఆ 5 కాన్సెప్ట్స్‌ని కొంచెం రివైజ్ చేసుకొని, ఒక 10-15 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. కాన్సెప్ట్ మీకు ఎందుకు గుర్తుండదో మీరే అర్థం చేసుకోండి అప్పుడు. అర్థమైందా? ఈజీగా గుర్తుంటది కాన్సెప్ట్. ఈజీ అంటే ఈజీ. అప్పుడు మీకు తెలియకుండానే మీరు డైలీ 5-6 అవర్స్ చదివేస్తున్నారు. ఇలా గుర్తుపెట్టుకొని, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని, ప్రతిరోజు స్ట్రెస్ సీరీస్ రాసి, అట్ ద ఎండ్ ఆఫ్ ది 2-3 మంత్స్‌లో పీవైక్యూస్ సాల్వ్ చేస్తే, మీకు ఎందుకు 200 లోపల ర్యాంక్ రాదు. వరస్ట్ కేస్ 1000 లోపల ఎందుకు రాదు అని మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? నేనైతే ఇలానే ప్రిపేర్ అవుతాను. మీరు ఒకవేళ నేను చెప్పిన ఈ రోడ్ మ్యాప్, ఈ ప్రిపరేషన్ ప్లాన్ మీకు గనక అనిపిస్తే మీరు ఒకసారి స్టార్ట్ చేయండి. పక్కనోళ్ళ మాటలు నమ్మకండి. ఖచ్చితంగా మీకు గూడా ఏదో ఒక మంచి జరుగుతుంది. ఫ్రీ రిసోర్సెస్ కావాలంటే యూట్యూబ్ నుంచి నేను డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ఏ సబ్జెక్ట్స్ ఏ రిసోర్స్ ద్వారా నేర్చుకోవాలి అనేది క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. మీరు ఈ వీడియో ఎప్పుడైతే చూస్తున్నారో అప్పటి నుంచే స్టార్ట్ చేయండి ప్రిపరేషను. రేపటి నుంచి, ఎల్లుండి నుంచి మంచి రోజు, చెడ్డ రోజు, ఈ పండగ అయిపోయిన తర్వాత అదంతా కాదు. స్టార్ట్ చేయండి. ఇప్పుడే స్టార్ట్ చేయండి. కనీసం డైలీ బేసిక్స్ ఒక కొత్త కాన్సెప్ట్ అన్నా నేర్చుకోండి. అర్థమైందా? ఇది ఇక్కడి వరకు వీడియో. ఇక్కడి వరకు చూసుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీ లైక్ వల్ల చాలా మందికి ఈ వీడియో వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ కోసం, ఈసీ రిలేటెడ్ వీడియోస్ కోసం, లేకపోతే ఈసీ కెరియర్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అంతే. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.